హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఈ ఎండలకి మన బాడీలో ఉండే వేడిని తగ్గించే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తానండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా తీసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా బాడీలో ఉండే వేడిని ఇట్టే తగ్గించేస్తుందండి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకొని ఒక్క 2 గ్లాసులు తాగితే చాలండి, కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైనా బాడీ ఎక్కువ వేడిగా ఉంటే దీన్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి ఏదైనా కప్పుతో అరకప్పు బార్లీ గింజలు వేసుకోండి. ఈ బార్లీ గింజలు బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఇవి మన బాడీలో ఉండే వేడిని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ బార్లీని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 5 నిమిషాల కల్లా మొత్తం అన్నీ బాగా చల్లారిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం తక్కువగా మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి మరీ ఫైన్ పౌడర్ లాగా రాదనమాట, అక్కడక్కడ బరకైతే ఉంటుందండి. సో ఏం ప్రాబ్లం లేదు, మనం ఉడికించుకునేటప్పుడు అది కూడా ఉడికిపోతుందండి. ఇలా పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఏదైనా గాజు సీసాలోకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెసిపీ చేసుకోవడం కోసం ఏదైనా గిన్నెలోకి 3 స్పూన్లు ఈ పౌడర్ని అయితే వేసుకోండి. అలాగే ఏదైనా ఒక కప్పుతో 1 కప్పు నిండుగా నీళ్లు వేసుకోండి. నేను బార్లీ గింజలు కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు నిండుగా నీళ్లు వేసుకున్నానండి. నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి సేమ్ కప్పుతో 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకోండి. అంటే టోటల్గా ఇక్కడ మనము 4 కప్పులు నీళ్ళు అయితే వాడుకున్నామండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి నీళ్ళని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి. నీళ్లు ఇలా మరుగుతున్న టైంలో మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసి ఇప్పుడు అందులోకి మనం ముందుగానే కలిపెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకొని గరిటెతో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. అంటే మనం బార్లీ గింజలను మిక్సీ పట్టుకున్నప్పుడు అక్కడక్కడ బరకలు ఉన్నాయి కదా, అవి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే అంత గంజిలాగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, కొద్దిగా చిక్కబడింది కూడా. ఇలా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ను అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ గంజి మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చల్లారేసరికి ఇంకా చిక్కబడిపోతుంది అన్నమాట. నేను చెప్పిన క్వాంటిటీతో నీళ్ళు తీసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుందండి. కావాలంటే ఈ గంజిని ఇలాగే తాగేసేయచ్చు, లేదంటే ఇంకా మరింత టేస్టీగా ఉండడం కోసం అందులోకి కొద్దిగా పెరుగు వేసుకొని బాగా గిలక్కొట్టేసుకోండి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు మొత్తం జావలో కలిసిపోయేలాగా విస్కర్తో బాగా కలిపేసుకోండి. ఇంకా పెరుగు తొలకలు ఎక్కడా లేకుండా మొత్తం బాగా కలిపేసుకోవాలి. కొంతమంది పెరుగు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తాగడానికి అంతగా ఇష్టపడరండి. సో మొత్తం అంతా బాగా విస్క్ చేసేసుకోండి. అంతేనండి, బార్లీ జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని నంచుకొని తాగుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇంకా బాడీలో ఉండే వేడిని కూడా చాలా బాగా తగ్గిస్తుందన్నమాట. ఎవరికైనా బాడీలో బాగా వేడి ఎక్కువగా ఉందంటే కనుక దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.